నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కీర్తి. ముందుగా ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు. త్యాగానికి ప్రతీక అన్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని. రేపు పీఎం కిసాన్ సమ్మాన్ 17వ విడత నిధులు విడుదల. 9,26,00,000 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్న కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రాజెక్టును 4 ఏళ్లలో పూర్తి చేస్తామన్న నారా చంద్రబాబు నాయుడు. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి. త్యాగనిరతికి ప్రతీకే బక్రీద్ అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం. భద్రాసన భంగిమను షేర్ చేసిన ప్రధాని మోదీ. పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేసిన రైల్వే శాఖ. ముస్లింలు పవిత్రంగా భావించే బక్రీద్ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఉదయాన్నే మసీదులకు వెళ్లి ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు. బక్రీద్ను పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలు సహా విదేశాల్లో నివసిస్తున్న ముస్లిం సోదర సోదరీమణులకు ఈద్ ఉల్ అదా శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ఈ పండుగ ప్రతీకగా పేర్కొన్నారు. మన ఆనందాన్ని ప్రతి ఒక్కరితో, ముఖ్యంగా పేదలతో పంచుకోవాలనే సందేశాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతి ట్వీట్ చేశారు. అదేవిధంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ఉల్ అదా సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఐక్యత, దయ, సాంఘీభావం అనే విలువలను ఈ పండుగ నేర్పిస్తుందని తెలిపారు. ఈ భావనలు సమాజానికి మూలస్తంభంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి ట్వీట్ చేశారు. బక్రీద్ను పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ ఈద్ ఉల్ అదా శుభాకాంక్షలని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సందర్భం మన సమాజంలో సామరస్యం, ఐక్యతల బంధాలను మరింత సుస్థిరం చేస్తాయని తెలిపారు. అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్ను పురస్కరించుకొని గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ఉల్ అదా సందర్భంగా రాష్ట్రంలోని ముస్లిం సోదరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇస్లామిక్ విశ్వాసంలో బక్రీద్ అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉందన్నారు. ఈ పండుగ సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలు ప్రతి ఒక్కరికి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించాలని ఆకాంక్షిస్తున్నట్టు గవర్నర్ తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రైతులకు అందించే పీఎం కిసాన్ నిధులను ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. 17వ విడత కింద 20,000 కోట్ల రూపాయలు పీఎం కిసాన్ నిధులను వారణాసిలో నిర్వహించే ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం విడుదల చేయనున్నారని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. 9,26,00,000 మంది రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నట్లు మంత్రి తెలిపారు.
అంతేకాకుండా శిక్షణ పొందిన 30,000కు పైగా స్వయం సహాయక సంఘాలకు కృషి సఖి గుర్తింపు పత్రాలను ప్రధానమంత్రి ప్రదానం చేస్తారని తెలిపారు. ఇప్పటి వరకు 11 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ కింద 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. 17వ విడత నిధుల్లో కలిపి లబ్ధిదారులకు అందించిన మొత్తం 3,24,000 కోట్ల రూపాయలు దాటుతుందని తెలిపారు. और प्रधानमंत्री जी ने अगर पहली फाइल पे साइन किया तो किसान के खाते में, और किसान भी 9 करोड़ 3 लाख किसानों के खाते में लगभग 20,000 करोड़ रुपए की राशि डाली जाएगी। ये 17वीं किस्त होगी। कृषि भारतीय अर्थव्यवस्था की रीढ़ है और किसान उसकी आत्मा। किसान का कल्याण हमारी केवल प्राथमिकता नहीं है, किसान हमारे लिए भगवान है और किसान की सेवा भगवान की पूजा है। और प्रधानमंत्री जी 18 तारीख को इसी महीने काशी से इस कार्यक्रम को कर रहे हैं, जहां किसान सम्मेलन में किसानों के खाते में राशि अंतरित की जाएगी। कार्यक्रम तो काशी में है, लेकिन केवल काशी में नहीं होगा। सभी कृषि विज्ञान केंद्रों में, प्राथमिक सहकारी समितियों के कार्यालय जहाँ है उन गांव में, ब्लॉक हेडक्वार्टर्स पर, कई पंचायतों में, कृषि उपज मंडियों में भी ये कार्यक्रम होंगे। सभी केंद्रीय मंत्री अलग अलग स्थानों से స్వార్థం, అసూయ, రాగద్వేషాలు లేని త్యాగనిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అన్ని గుణాల కన్నా దానగుణమే ఉత్తమమని బక్రీద్ సారాంశమని పేర్కొన్నారు. హజరత్ ఇబ్రహీం త్యాగనిరతిని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. రాష్ట్రంలోని సాగు, తాగునీటిని అందించే ప్రాజెక్టు మధ్యలోనే నిలిచిపోయిన నేపథ్యంలో ఏ పనులు ఎక్కడ నిలిచిపోయాయన్న విషయాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. హెలికాప్టర్ నుంచి స్పిల్వే, వివిధ ప్రాంతాలను వీక్షించారు. పోలవరం పరిస్థితిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్ట్ పనులను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలన్న అంశంపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ప్రతి విషయాన్ని కూలంకుషంగా అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ ఇంజనీర్లు పాల్గొన్నారు. सब्जी గత ప్రభుత్వం తప్పిదాల వల్ల పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో 4 సంవత్సరాలు పడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ 2019 తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు సాఫీగా సాగలేదని, రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకువచ్చి ఏజెన్సీలను ఇష్టం వచ్చినట్టు మార్చేయడం వల్ల ఈ నష్టాలు జరిగాయన్నారు. అలాగే కాఫర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. నదుల అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రానికి కరువు అనే మాట లేకుండా చేయొచ్చనే విధంగా మనం ఆలోచించి ప్రాజెక్టు ముందు తీసుకుపోయాం. ఆ రోజు కూడా చాలా దూరదృష్టితో, నాకుండే అనుభవంతో, ఎన్నికలైనాయి 2014లో. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది, బీజేపీ తెలుగుదేశం పొత్తున్నాం, ఢిల్లీలో ఎన్డీఏ వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి రాజకీయానికి ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి
రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి, ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ. పోలవరం కేస్ స్టడీ, ఇలాంటి చాలా జరిగాయి. అతిపెద్ద తప్పు కాదు. ఎన్సీసీ వాళ్ళకు లిబరల్ గా రీహాబిలిటేషన్ కానీ రిలీఫ్ కానీ ఇచ్చి మొత్తం చేశాం. వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ప్రభుత్వం వస్తానే రివర్స్ టెండరింగ్ అన్నారు. వచ్చిన వెంటనే అదే రోజు, ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే, ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. 4-5 రోజుల్లో ఇక్కడి నుంచి ఏజెన్సీని వైండప్ చేసి బయట పంపించారు. ఉండే స్టాఫ్ అంతా మార్చేశారు. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంజనీరింగ్ చీఫ్ అందరినీ మార్చేశారు. అక్కడి నుంచి ఎవ్వరికి తెలియని వ్యక్తులు పెట్టేశారు. ఇక్కడ మొత్తం మీరు చూస్తే దగ్గర డయాఫామ్ వాల్ 4 చోట్ల బ్రీచ్ అయిపోయింది. 35% డ్యామేజ్ అయింది. మనం ఆ రోజు ఈ యొక్క డయాఫామ్ వాల్ మీరు ఒక్కసారి చూస్తే మొత్తం 446 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ వాటర్ ఫుటింగ్ లో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటే 2 సీజన్లో పూర్తి చేశాం. ఆ డయాఫామ్ వాల్ కాపాడవలసినటువంటి ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్టు యొక్క ఫేట్ తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఈ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ కూడా కనుగొనడానికి ఒక 1 year పట్టింది. ఆ రోజు కానీ కంటిన్యూ ఉంటే 2020 ఎండులో పూర్తి అయిపోయింది ప్రాజెక్ట్. ఈ రోజు 5 ఏళ్ళు అయిపోయింది. త్యాగనిరతికి బక్రీద్ ప్రతీక అని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీశాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రతి పండుగలోనూ గొప్ప ధార్మిక సందేశం, విశిష్ట నిబికృత అయి ఉంటుందన్నారు. ఇస్లాం మతంలో విశ్వాసం ఉన్నవారు రంజాన్ను ఎంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారో బక్రీద్ పండుగను కూడా అంతే నిష్ఠతో చేసుకుంటారని తెలిపారు. ప్రవక్త మహమ్మద్ త్యాగనిరతిని స్మరించుకుంటూ నిర్వహించుకునే ఈ పండగ ముస్లింలందరికీ భగవద్గానుగ్రహం కలుగజేయాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. ముస్లింలు అతి పవిత్రంగా భావించే హజ్ యాత్ర కూడా ప్రారంభమయ్యే ఈ శుభదినాల్లో ఆ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నానని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కరుణ, త్యాగం, భక్తి విశ్వాసాలకు బక్రీద్ ప్రతీక అని పూర్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్ శుభాకాంక్షలను పేర్కొన్నారు. ఈ మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా అత్యున్నత స్థాయి కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటిసారిగా జిల్లాకు చేరుకున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకి ఘనంగా స్వాగతం పలికారు. శ్రీకాకుళం ప్రవేశ ద్వారపై భీమవరం వద్ద ఏచెర్ల నియోజకవర్గం శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు, విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటిసారిగా జిల్లాకు వచ్చిన కింజారపు అచ్చెన్నాయుడికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. గిఫ్ట్ వచ్చింది.
వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికే అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ సమావేశాల నిర్వహణకు సంబంధించిన కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం, అసెంబ్లీ భద్రత, ముఖ్యమంత్రి, మంత్రులకు కల్పించాల్సిన భద్రత వంటి విషయాలపై సమీక్షించింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటి నుంచే అసెంబ్లీ పరిసరాలను పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకోవాలని సూచించారు. అసెంబ్లీ పరిసరాల్లో అనుమానాస్పద వస్తువులను గుర్తించాలని, అదేవిధంగా అనుమానిత వ్యక్తులు సంచరించినా వెంటనే అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలని ఆదేశించారు. రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోని 3వ భవనంలో ఆమె రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గర్భిణీలు, చిన్నారులు, గిరిజనులలో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నామన్నారు. రహదారి సౌకర్యం సరిగ్గా లేని ప్రాంతాల్లో ఫీడర్ అంబులెన్స్లను తిరిగి ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తిరుమల శ్రీవారిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు, మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రం అభివృద్ధి చెందేలా ఈ రంగంలో సంస్కరణలు తీసుకురావాలని చర్యలు తీసుకుంటున్నామన్నారు. లోక కళ్యాణార్థం శ్రీ ఏడుకొండల వారిని ప్రార్థించాను. వికసిత్ భారత్ నిర్మాణ కావలసిన శక్తి సామర్థ్యాల్ని ఈ దేశ ప్రధానికి, అదేవిధంగా వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కావలసిన శక్తి సామర్థ్యాల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ప్రసాదించాల్సిందిగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాను. అదేవిధంగా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరిగి ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఎటువంటి జబ్బుల నుంచి, మహమ్మారుల నుంచి బారిన పడకుండా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు. భారతదేశం మళ్ళీ విశ్వగురువుగా పునర్వైభవం సాధించాలని, అభివృద్ధికి చిరునామాగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఆ వైభవాన్ని సాధించి తెలుగు ప్రజల ఖ్యాతిని ఇనుమడింపజేయాలని స్వామివారిని కోరాను. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు చేపట్టాక తొలిసారి అనంతపురం జిల్లాకు వచ్చారు. స్థానిక ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. సుంకలమ్మ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి గుత్తిపట్టణంలో ఎన్టీఆర్, అంబేద్కర్, గాంధీజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని, యువతకు ఉద్యోగ కల్పన దిశగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో అనేటువంటిది తవ్వి తీయడానికే మన సమయం సరిపోతుందన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి అనేటువంటి ఒక ఆలోచనతో
రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలి అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల ప్రకారం పరుగులు పెట్టించడానికి ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్న మేము గాని, రాష్ట్రంలో ఉన్న మంత్రులం గాని ఈ రాష్ట్ర ప్రజానీకం పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము కానీయకుండా శక్తికి మంచి పని చేస్తామని తెలియజేస్తూ ఈరోజు నీళ్లు, సాగునీళ్లు మధ్య ఆరాటాలు, పోరాటాల మధ్య పెరిగిన వాడిని, వాటి కోసం నిరంతరం నా ప్రయత్నం కొనసాగుతుందని తెలియజేస్తూ యువకులకు ఉద్యోగాల కల్పనలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుండి ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తూ మరొక్కసారి చెప్తా ఉన్నా, రాష్ట్రానికి మంత్రినైనా అనంతపురం జిల్లాకు కూలీగానే పనిచేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ మాటనిస్తూ మీ అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వైనాడ్ పార్లమెంట్ అభ్యర్థాన్ని వదులుకున్నారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, కేరళలోని వైనాడ్ నుంచి పోటీ చేసి 2 చోట్ల గెలుపొందారు. ఇప్పుడు వైనాడ్ అభ్యర్థాన్ని వదులుకొని రాయ్బరేలీ ఎంపీగా కొనసాగనున్నారు. రాహుల్ గాంధీ సోదరి అయిన ప్రియాంక గాంధీ వైనాడ్ నుంచి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారని ఆ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్లో జరిగిన రైలు ప్రమాద ప్రదేశాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. అక్కడ అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. మృతుల వివరాలు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ రక్షణ, సహాయక చర్యలు పూర్తి అయ్యాయన్నారు. పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నామన్నారు. ఇది ప్రధాన మార్గం కాబట్టి రాజకీయాలు చేసే సమయం కాదని, యాత్రికుల భద్రత చాలా ముఖ్యమన్నారు. రక్షణ, సహాయక చర్యలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని మంత్రి వివరించారు. ये मेन लाइन है, ये पॉलिटिक्स का समय नहीं है. अभी सारा फोकस होना चाहिए रिस्टोरेशन पे. पैसेंजर सेफ्टी के लिए बहुत बड़ा फोकस है, कंप्लीट फोकस है, जैसा आप स्वयं जानते भी हैं. मैं इसके बारे में बाद में डिटेल में चर्चा करूंगा. अभी मैं जरा पहले रेस्क्यू और रेस्टोरेशन ऑपरेशन का पूरा जायजा ले लूं और उसके बाद में पेशेंट से मिल. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్లో కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలు వెనక నుంచి సిగ్నల్ను సరిగ్గా గుర్తించకుండా గూడ్స్ రైలు ఢీ కొట్టడం వలన ప్రమాదం జరిగిందని సెంట్రల్ రైల్వే బోర్డు చైర్మన్ జయవర్మ సిన్హా తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే జల్పాయ్గుడిలోని రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని రక్షణ, సహాయక చర్యలను చేపట్టామన్నారు. రైల్వే, ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్సీఆర్ఎఫ్ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని స్థానిక ప్రజల సహకారంతో రక్షణ, సహకార చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర, జిల్లా యంత్రాంగం కూడా ఈ సహాయక చర్యలో పాల్గొన్నారని ఆమె వివరించారు. जो जनरल कंपार्टमेंट थे वो भी थोड़े से क्षतिग्रस्त हुए. तो इसमें जो रेस्क्यू ऑपरेशंस हैं, सबसे पहले हमारी प्रायोरिटी यही थी कि रेस्क्यू हो जाए लोग. तो रेस्क्यू ऑपरेशंस कंप्लीट हो गए हैं. हमारा एरिया ऑफिसर जो जलपाईगुड़ी में, न्यू जलपाईगुड़ी में है, वो और उसकी टीम तुरंत वहाँ पहुँच गए थे. ये करीब 10 किलोमीटर है एनजेपी से घटनास्थल. तो रेलवे के एडीआरएम और एरिया ऑफिसर अपनी टीम्स के साथ वहाँ तुरंत पहुँच गए. जो लोकल लोग हैं वो तो सबसे पहले आ ही जाते हैं, वो भी आ गए थे. स्टेट और डिस्ट्रिक्ट के एडमिनिस्ट्रेशन भी आ गया और एनडीआरएफ, आर्मी, एवरीबडी सब कोई वहाँ पर पहुँच गए हैं घटनास्थल पर रेस्क्यू के लिए. मंत्री जी ने एनहांस्ड एक्सग्रेशिया अनाउंस कर दिया है. वो अमाउंट उनको हेल्प, फाइनेंशियल सपोर्ट जो है वो तुरंत डिस्बर्स कर दिया जाएगा. और जहाँ तक मेडिकल हेल्प की बात है तो हमारा पूरा अटेम्प्ट ये है कि हर किसी की जान बच जाए जो हॉस्पिटल में है, और उनको जिस भी तरह की मेडिकल हेल्प चाहिए वो हम लोग पूरी तरह से उनको दे रहे हैं. और जहाँ तक उनके परिजन और उनके जो वेल विशर्स हैं वो उनको कांटेक्ट करना चाहते हैं, उसके बारे में जानकारी लेना चाहते हैं, उसके लिए हम लोगों ने सब जगह हेल्पलाइंस खोल दी हैं. ये ट्रेन अगरतला से चल के सियालदा जाती है, तो वहाँ के जितने भी एन रूट स्टेशंस हैं सब जगह हेल्प डेस्क खुल गई है. वहाँ पर लोग बैठे हुए हैं, फिजिकली अवेलेबल हैं.
जिससे कि जो लोग अपने परिजनों का इंतज़ार कर रहे हैं वो वहाँ से इंफॉर्मेशन ले सकें। उसके अलावा टेलीफोन लाइंस सब जगह इस्टेब्लिश हो गई हैं, हेल्पलाइंस इस्टेब्लिश हो गई हैं जो कि हम लोगों ने शेयर की हैं आप लोगों से। उनको कृपया करके फ्लैश करते रहें कि जो పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలును వెనక నుంచి సిగ్నల్ను సరిగ్గా గుర్తించకుండా గూడ్స్ రైలు ఢీ కొట్టడం వలన ప్రమాదం జరిగింది. దీంతో ఓ బోగి గాల్లోకి లేచిపడింది. రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోగా ఎక్స్ప్రెస్ రైలు 2 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 5 ప్రయాణికులు, 3 రైల్వే సిబ్బంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్కతాలోని సిల్డాకు బయలుదేరిన కాంచన్జంగా ఎక్స్ప్రెస్ను రంగపాని స్టేషన్ సమీపంలో వెనక నుంచి ఓ గూడ్స్ రైలు దీన్ని బలంగా ఢీకొట్టింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై డార్జిలింగ్ అదనపు ఎస్పీ అభిషేక్ రాయ్ మాట్లాడుతూ 5 ప్రయాణికులు మృతి చెందారని తెలిపారు. మరో 20 నుంచి 25 మంది గాయపడ్డారని చెప్పారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామన్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని, ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ठीक है, 5 का मौत हुआ है अभी तक. इंज्योर्ड अभी तक 25 to 30 नियरली, बट द इंजुरीज आर नॉट फैटल. We have already rescued them with their luggages. एवं एखाने हम लोग लोकल का एम्बुलेंस भी हम लोग अरेंज कर चुके हैं. ठीक है, वो जो पैसेंजर्स हैं हम लोग उन लोग को बाहर निकाल के एक यहाँ पे एक मदरसा में कैंप भी सेटअप किया है, वहाँ पे लेके जा रहे हैं और वहाँ से फिर आगे बस लेके एनजीपी तक लेके जा रहे हैं. इंसिडेंट पीछे से मालगाड़ी आके ये कांचनजंगा जो एक्सप्रेस है, मालदा कांचनजंगा एक्सप्रेस है, इसको पीछे से कॉलिशन हो गया. ठीक है. ఉన్నత విద్యలో చేరేందుకు ప్రయత్నించి రుసుములు చెల్లించి కూడా వివిధ కారణాలతో ఆగిపోయిన విద్యార్థుల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఊరట కల్పించింది. విద్యార్థులు నిర్ణీత గడువులోగా ఉన్నత విద్యాసంస్థల్లో తమ అడ్మిషన్ను రద్దు చేసుకుంటే వారికి పూర్తి ఫీజును వాపసు ఇవ్వాలని విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. అడ్మిషన్లు చివరి తేదీకి 15 రోజులు, అంతకన్నా ముందే అడ్మిషన్ను రద్దు చేసుకుంటే 100% ఫీజు తిరిగి ఇచ్చేలా కొత్త నిబంధనలు జారీ చేసింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచే ఫీజు తిరిగి ఇచ్చే విధానాన్ని అమలు చేయాలని వర్సిటీలను ఆదేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావనలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800-11-7800 నెంబర్కు ఈ నెల 28వ తేదీలోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి తన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.